జగన్‌ని విమర్శించేవాళ్ళు, అలాగని ఇక్కడ జగన్‌ని ద్వేషించేవాళ్ళు అని అన్నాం. కానీ జగన్‌ని విభేదించేవాళ్ళు, జగన్‌ని విమర్శించేవాళ్ళు, జగన్ తప్పు చేస్తున్నాడేమో అనేవాళ్ళు ఒకప్పుడు వైసీపీలో ఉన్నారు. ఒకప్పుడు ఆయన ఎందుకు అనాల్సి వస్తుందంటే వాళ్ళు ఇప్పుడు లేరు. అలాగని ఇప్పటికీ కూడా కొంతమంది ఉన్నారట. కానీ వాళ్ళందరిలో మార్పు వస్తుందా? వాళ్ళందరూ ఏమనుకుంటారు? జగన్ మారాలి అనుకుంటారు. ఎందుకంటే జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే పార్టీ ఎలా అయిపోతుందని. కానీ మారాల్సింది జగన్ కాదు, పరిస్థితులు అనేది తాజాగా తెలుసుకుంటున్నారు. జగన్ ఎప్పుడు ఎలా ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నారు, అంతకుముందు మళ్ళీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఎలా ఉన్నారు, ఎప్పుడు జగన్ జగన్ లాగే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సంకల్పం మారదు, జగన్మోహన్ రెడ్డి ఆలోచన మారదు, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మారదు, జగన్మోహన్ రెడ్డి తీరు మారదు. ఎందుకు అంటే మార్చుకోవాల్సిన అవసరం లేదు. అది ఏమన్నా చెడు దారి అయితే మార్చుకోవాలి. జగన్ వెళుతున్నది సక్రమం కాదు, అక్రమమైన దారి అయితే మార్చుకోవాలి. జగన్ వెళుతున్నది సక్రమమైన దారి అయినప్పుడు మార్చుకోవాల్సిన పనే ఉంది అనేది ఇప్పుడు జగన్ అభిమానులు చెప్తున్నమాట. అది ఏడాది తర్వాత తెలిసి వచ్చిందా? ఎస్, తెలిసి వచ్చింది. ఎందుకంటే అప్పుడే జగన్ని విమర్శించడం ఏముంది, ఇంకా టైం ఇవ్వాలి అని బయటకు వెళ్ళిపోయారు అవంతి శ్రీనివాస్. అప్పుడే నిరసనలు ఏంటి, అప్పుడే వ్యతిరేకంగా ఉద్యమాలు ఏంటి, అందుకే నేను రాజీనామా చేస్తున్నానని గుడ్ బై చెప్పి వెళ్ళిపోయారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. అలాగే వాసిరెడ్డి పద్మ వెళ్ళిపోయారు. ఆయన వెంట చివరి వరకు 24 ఎన్నికల ముందు వరకు కూడా ప్రచారంలో ఆమె పాల్గొన్నారు, ఆమె వెంట ఉన్నారు. చాలా కార్యక్రమాల్లో ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్న ఆమె కూడా చివరికి జగన్ నిర్ణయం తప్పు అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఫైనల్గా ఏమైంది? జగన్ చెప్పిందే నిజమైంది. జగన్ ఏం చెప్పారు? సంక్షేమ పథకాలు అమలు చేయడం సాధ్యం కాదు అన్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ అబద్ధం అన్నారు. వీళ్ళు జగన్ కంటే ఎక్కువ మెరుగైన సంక్షేమం ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అన్నారు. అదే జరిగింది ఫైనల్గా. ఏడాది ఎందుకు వెయిట్ చేశారు అంటే చేయగలరో లేదో చూసిన తర్వాత అప్పుడు మాట్లాడదామని వెయిట్ చేశారు. అందుకే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బాండ్ను తీసుకుని బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ బాండ్ చూపించి మీరే ప్రశ్నించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు జగన్ మారాలనుకునే వాళ్ళు, జగన్ని విమర్శించిన వాళ్ళు, జగన్ తీరును తప్పుపట్టిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మారాలా లేదా అనేది ఇప్పుడు ఆలోచించుకుంటున్న పరిస్థితి. నిజంగా ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేసి ఉంటే ఏడాదిలో ఖచ్చితంగా జగన్ తప్పు అయ్యి ఉండేది. జగన్ ముందే లెక్కగట్టి చెప్పారు. జగన్ అంటే విజనరీ అనేది ఓకే, అది పక్కన పెడదాం, చంద్రబాబు నాయుడు గారి విజనరీ అనేది. కానీ సంక్షేమ పథకాల అమలు విషయాల్లో జగన్ విజనరీ కరెక్ట్ అయింది. అది సాధ్యం కాదు అన్నారు, సాధ్యం కాలేదు అంతే. ఇంకా దానికి 1,00,000 రీజన్లు చెప్పి దానికి 1,00,000 వంకలు చెప్తే ప్రజలు నమ్మరు. ప్రజల ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా, నిరుద్యోగ భృతి డబ్బులు పడిందా లేదా, పడలేదు. 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తా అన్నారు, ఇచ్చారా లేదా, ఇవ్వలేదు. 1,500 రూపాయలు ఇస్తా అన్నారు, ఇంట్లో 18 ఏళ్ళు దాటిన మహిళలకు ఇచ్చారా లేదా, ఇవ్వలేదు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఇచ్చేలా లేదా, ఇవ్వలేదు. 20,000 రూపాయలు వేస్తాం అకౌంట్లో అన్నదా సుఖీబాబా అన్నారు, వేసారా లేదా, వెయ్యలేదు. ఇంకెక్కడ అమలు చేసినట్టు? అదే కదా జగన్ చెప్పింది. అవన్నీ సాధ్యం కాదనే కదా జగన్ చెప్పింది. ఇప్పుడు జగన్ మారాలా, జగన్ని తప్పుపట్టిన వాళ్ళు మారాలా? ఆలోచించుకోవాలి.